ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. అంతలో ఉంచుకొని ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, మరొక దినాన నీ సన్నిధిలో ఈ రీతిగా నీ పాదాల చెంతకు నడిపినందుకు స్తోత్రాలు. లెంటి దేశంలో ఉంటున్న మాకు, శ్రమ దినాల్లో ఉంటున్న మాకు నీ శక్తిని ప్రభా ప్రసాదించండి. నీ ఆత్మను మాలోనికి నడపండి నాయన. లోకాశాల నుంచి నాయన మేము నీ తట్టు చూసే హృదయాన్ని కలిగడానికి సహాయం దయచేయండి. లైవ్లో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను దీవించండి అయా. మాలో ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు దయచేయండి. మాట్లాడేది నేను కాదు, నాలోని పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలరండి. యేసు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ఒక పాటను పాడుకుందాం. ఏ పాట తీసు? సిలువ చింత 511. సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. పౌలు వలెను, శీలావలెను, సిద్ధపడిన భక్తుల చూచి. పౌలు వలెను, శీలావలెను, సిద్ధపడిన భక్తుల చూచి. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. కొండలాంటి బండాలాంటి మొండి హృదయం మండించు. కొండలాంటి బండాలాంటి మొండి హృదయం మండించు. పడి ఉన్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా. పడి ఉన్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. 100 గొర్రెల మందల నుండి ఒకటి తప్పి ఒంటరియాయే. 100 గొర్రెల మందల నుండి ఒకటి తప్పి ఒంటరియాయే. 99 గొర్రెల విడచి ఒంటరి అయిన గొర్రెను వెదకే. 99 గొర్రెల విడచి ఒంటరి అయిన గొర్రెను వెదకే. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే.
తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనెను సిలువ చెంత చేరినాడు కలుషములను కడిగి వేయు పీరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా పాపీరావా పాపము నోచి పరిశుద్ధుల విందులో చేరా అపుల గతిని పరికించితివా పాతాళంబే వారియాతం సిలువ చెంత చేరినాడు కలుషములను కడిగి వేయు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి ఒక దినములోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి లెంట్ డేస్లో శ్రమ దినాల్లో దేవునితో సహవాసం ఆత్మీయంగా బలంగా ఉండటానికి దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మన దేవుని కుమారుడైన క్రీస్తు సువార్త ఆరంభం మార్కు సువార్త 1వ అధ్యాయంలో మనము కొన్ని విషయాలను గత చూసుకున్నాం. మంచిది. అదే అధ్యాయంలో మరి 20వ వచనం మనం చూసుకున్నాం కదా. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయి జీతగాళ్ల యొద్ద దోణులను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అనగా ప్రభు అయిన యేసు ఆయన సాతాను చేత శోధింపబడిన తర్వాత 40 దివారాత్రములు అరణ్యములో గడిచిన తర్వాత ఆయన వెళుతూ మరి యోహాను చెరసాలలో ఉన్నాడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మోర మనస్సు పొందుండని యేసు ప్రభు స్వయంగా తాను సువార్త ప్రకటిస్తూ 40 days తర్వాత తీసుకున్న తండ్రి ద్వారా నిర్ణయం. అప్పటికి 30 సంవత్సరాల మీద యేసు ప్రభు ఉన్నాడు. 30 years. తండ్రి ప్రణాళికను నెరవేర్చడానికి లోకానికి వచ్చానని చెప్పిన క్రీస్తు సువార్త ఆరంభించుకొని మారు మనసు పొందండి, సువార్తను మరి నమ్మండి, విశ్వసించండి అని ప్రకటిస్తూ గలిలయ నుంచి ఆయన ఆ యొక్క సముద్ర తీరాన వెళుతూ ఉన్నాడు. అక్కడ మరి సముద్ర తీరాన వెళుతా ఉన్న సీమోను సహోదరుడు ఆంద్రేయ సముద్రములో వలవేట చూచాడు. సీమోను సహోదరుడు అనగా 3 వ్యక్తులు ఆ యొక్క సముద్రములో వలవేసి చేపలు పట్టడానికి వారు ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. వారు జాలర్లు కాబట్టి యేసు నా వెంబడి రండి. ప్రభు వారితో చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు నా వెంబడి రండి. ఉన్న పాటున వారి దగ్గర ఉన్న దోణెలను, జాలర్లు కాబట్టి వారి ఉన్న దోణెలను అక్కడ విడిచిపెట్టి వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. శిష్యులుగా చేర్చుకున్న వారిని వెంటబెట్టుకొని కాస్త ముందుకు వెళ్ళాడు. అక్కడ 19వ వచనంలో ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారులకు యాకోబును అతని సహోదరుడు యోహానును చూచాను. వారు కూడా అప్పట్లో యేసు కాలంలో ఇది పెద్ద బిజినెస్. ఏంటో తెలుసా? చేపలు పట్టి అమ్మడం. అదొక వృత్తి చేపల వాళ్ళకి.
డబ్బులు సంపాదించాలంటే వేటాడాలి, చేపల వేటాడాలి. రాత్రంతా ఆ దోణిలోనే ఆ వలలు వేస్తూ ఆ వచ్చిన చేపలను అమ్మి వాళ్ళు ఆ యొక్క వృత్తిని చేస్తున్నారు. అక్కడ యేసు వారితో మాట్లాడుతున్నప్పుడు వారు వెంటనే ఆయన మాట లోబడ్డారు. మరి జెబెదయి కుమారులు కూడా, యోహాను కూడా, వారు కూడా యేసును వెంబడించినట్టుగా చూస్తున్నారు. తమ శిష్యులను ఏర్పాటు చేసుకుంటూ ఆయన ముందుకు కొనసాగుతున్నాడు. 21వ వచనానికి వచ్చే వరకు, అంతటా వారు కపెర్నహూమునకు వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించుచుండాను. మంచి జ్ఞానవంతుడు యేసయ్య, తెలివిమంతుడు. ఎందుకంటే తండ్రి ద్వారా అభిషేకించబడి ఈ లోకానికి పంపిన కుమారుడు కాబట్టి ఆయన బాప్తిసం తీసుకుని వెంటనే రాగానే దేవుని యొక్క దూత లేదా పావురం వలె ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై ఉన్నాడు. కాబట్టి ఇంకా వెంటనే ఆయన స్వార్థ ఆరంభించాడు. కాబట్టి శిష్యులను ఏర్పాటు చేస్తుంటూ ఒకవైపు మరి ఆయన కపెర్నహూములోనికి వెళ్ళాడు. అక్కడ కూడా విశ్రాంతి దినం అనగా ఆరాధన సమయం సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. ఆ జనులు కూడి ఉన్న సమాజపు మందిరం అది. ఆ మందిరములో మరి ఆయన పోయి బోధిస్తున్నాడు. ఏ పని మీద అయితే వచ్చాడో ఆ సువార్త ప్రకటిస్తున్నాడు. అక్కడ ఎవరు? సాక్షాత్తు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవాలయములో సమాజ మందిరములోనికి పోయి బోధించాను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము కలిగిన వాని వలె బోధించుచున్నాడు. చూసారా, శాస్త్రులు పరిసయ్యులు వీరి బోధకు భిన్నముగా అధికారం వాళ్ళకే ఉండేది. శాస్త్రులకు పరిసయ్యులకు సమాజ మందిరములో మాట్లాడాలి అంటే వారు పెద్దవారై ఉండాలి, శాస్త్రులై ఉండాలి, పరిసయ్యులై ఉండాలి. ప్రజల పట్ల ఒక పట్టున్న వ్యక్తులైతేనే సమాజ మందిరంలో మాట్లాడాలి. మరి యేసు ప్రభు మొదటనే ఆ దేవాలయంలో లేదా సమాజ మందిరంలో పోయి మాట్లాడుతూ అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వారి బోధించుతున్నాడు కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఒక భిన్నమైన బోధ అంటే మానవుల చేత అధికారము పొందుకున్న శాస్త్రులు పరిసయ్యులు మాట్లాడే మాటల కన్నా కూడా సాక్షాత్తు పరలోక సంబంధమైన మాటలు అక్కడ యేసు ప్రభు మాట్లాడడం ఆరంభించాడు. ఒక భిన్నమైన బోధ అనగా ఈ ఇహలోకానికి సంబంధించింది కాదు ఇది. బోధకు గాక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడే బోధ అక్కడ చేస్తున్నాడు. అంటే ఒక ఆలోచన కలిగించే బోధ. వీరేమో శాస్త్రులైన పరిశీలన రెగ్యులర్గా మాట్లాడే బోధ ఉంటే వారికి భిన్నమైన బోధ అక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. వారి ఆ బోధ వింటూ ఆశ్చర్యపడిపోయారట. ఆ తర్వాత ఆ సమయంలో వారి సమాజ మందిరములోను అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఉండెను. వాడు వద నజరేయుడగు యేసు, నాతో నీకేం పని? అక్కడ ఒక వ్యక్తి అపవిత్రాత్మ పట్టిన వాడున్నాడు. ఎక్కడ? ఆ యొక్క సమాజపు మందిరములో యేసు ప్రభు బోధిస్తుండగా అక్కడ అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఒకడున్నాడు. అక్కడ అద్భుతం చూడండి. ఇంకా ఒకవైపు బోధ వింటుంటేనే ఆశ్చర్యానికి గురి అయిపోయినారు. ఇక్కడ ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏం జరుగుతుంది? బోధకి ఆశ్చర్యపడుతున్న వారికి వారి ముందర అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఉన్నాడు. అక్కడ ఆ అపవిత్రాత్మ పట్టిన మనుష్యుల్లోంటి వచ్చిన మాట ఏంటో తెలుసా? ఏమంటాడు? నజరేయుడగు యేసు, మాతో నీకేమి పని? మమ్మును నశింపజేయుటకు వచ్చితివా? నీ యొద్దనే మాకు
తెలియమని నీవు దేవుని పరిశుద్ధాత్మ అని కేకలు వేసిరి. ఎవరు అక్కడ ఉన్నవారు కాదు కేకలు వేసింది, సాక్షాత్తు అపవాది సాతానే కేకలు వేస్తున్నాడు. మంచివారు ఉన్నారు అక్కడ, ప్రజలు ఉన్నారు అక్కడ, శాస్త్రులు పరిసయ్యులు ఉన్నారు అక్కడ. వారి నోటి నుండి ఒక మాట వస్తలేదు, కానీ అపవిత్రాత్మ పట్టిన వాడి నోటి నుంచి అపవిత్రాత్మ మాట్లాడుతుంది. ఎందుకు వచ్చావు, మమ్మల్ని ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు, నజరుడైన యేసు అని ఫుల్లుగా పేరు పెట్టి అపవాది మాట్లాడుతుంది, కేకలు వేస్తుంది. అందుకు యేసు ఊరకుండము వాని విడిచిపెట్టి దాన్ని గట్టిగా గద్దింపగా అపవాది అపవిత్రాత్మ వాణ్ణి విల్లవిల్లలాడించి పెద్ద కేక వేసి వాణ్ణి విడిచిపోయిన. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన తర్వాత అద్భుతమైన బోధ స్వార్థ ప్రకటిస్తూ, రెండవదిగా దయ్యముల చేత పీడింపబడుతున్న మనుష్యుడు విడుదల పొందడం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ లెంట్ డేస్ లోనే ఉన్నావు అంటే దురాత్మ శక్తులు లయమైపోవాలి. దురాత్మ శక్తులను దేవుడు లయం చేస్తాడు, నీ పాదము కింద అణచివేస్తాడు. అట్టి శక్తి సామర్థ్యం వాడు పేరు పెట్టి ప్రభును అంటూ ఉన్నాడు, నజరేయుడైన యేసు అని. వాణ్ణి విడిచిపెట్టి అన్నప్పుడు వాణ్ణి విల ఆడించింది. అక్కడ నేల మీద పడిపోయిన వాడు విల కొట్టుకున్నాడు. కొట్టుకొని పెద్ద కేక వేసి వాణ్ణి విడిచిపోయింది. అందరూ విస్మయమునుంది. ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో అపవిత్రాత్మను ఆజ్ఞాపియగా అవి ఆయనకు లోబడుచున్నవి అని ఒకరితోనొకడు చెప్పుకునేది. మానవులమైన మనమే క్రీస్తుకు లోబడము తప్ప అపవాది సహితం యేసుకు లోబడుతుంది. తెలుసా, అక్కడ అనుకుంటున్న ముచ్చట, అక్కడ అనుకుంటున్న మాట, ఈయన ఏదో బోధగా ఉన్నదే, ఇది క్రొత్త బోధగా ఉన్నదే. దురాత్మ శక్తులను వెలగొడుతున్నాడు, అద్భుతమైన బోధ చేస్తున్నాడు, అపవిత్ర ఆత్మను ఆజ్ఞాపి ఇవ్వగా అవి ఆయనకు లోబడి ఉన్నాయని ఒకరితోనొకడు చెప్పుకుంటున్నారు, సంభాషిస్తున్నారు. ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఒక్క అద్భుతమే జరిగింది అక్కడ. దురాత్మ శక్తిని వెలగొట్టంగానే దురాత్మ శక్తులే ఈ కొత్త బోధకు లోబడుచున్నాయి. ఈయన అధికారముతో అపవిత్రాత్మను వెలగొట్టాడు. ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అధికారం ఎవరిచ్చారు? సమస్యల మీద సమస్యలు, ఇంకా అన్ని పొందుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒక మానవుడుగా, నరావతారుడుగా, కన్యక గర్భమందు ఉద్భవించి పశువుల శాలలో జన్మను తీసుకొని 30 సంవత్సరాల దాకా మరియమ్మ యోసేపు భద్రతలో ఉండి 30వ ఏట తీసుకున్న నిర్ణయం తండ్రి చిత్తానుసారంగా ఈ లోకంలో ఆయన చేయాల్సిన కార్యాల మీద దృష్టించాడు. అప్పుడు ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు కనుక మంచి అధికారము దురాత్మ శక్తుల మీద, అపవిత్రాత్మ శక్తుల మీద అధికారము కలిగి లోకానికి వచ్చాడు. కాబట్టి అవే ఆయనను చూసి విలవిలలాడించి వెళ్ళిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నవారు ఆశ్చర్యానికి గురవుతున్నాం. ఇది క్రొత్త బోధగా ఉన్నదే. ఈయనకు అధికారముతో అపవిత్రాత్మ ఆజ్ఞ ఇంకా అవి ఆయనకు లోపడుచున్నవని ఒకరితోనొకడు అనుకొనుచున్నారు. వెంటనే ఆయనను గురించిన సమాచారం త్వరలో గలిలయ ప్రాంతం అంతటా వ్యాపించింది. ఈ నోరుంది కదా, ఈ నోటితో పబ్లిసిటీ అయిపోయింది యేసు ప్రభు గురించి. ఒకడు పోయి 10 మంది, ఆ 10 మంది పోయి 20 మంది, అలాగా ఆ గలిలయ ప్రాంతం అంతా కూడా సందులో
పట్టణం అంతా కూడా యేసు ప్రభు గురించి వారు ఆయన గురించి, ఆయన బోధ గురించి, ఆయన చేసిన అద్భుత కార్యాన్ని గురించి ఇంకా ఆ ప్రాంతం అంతటా వ్యాపించిపోయి వాచ్మెన్ వాళ్ళ ఆవిడ ఫోన్ నెంబర్ ఉందా? సాంబార్ ఇస్తానని చెప్పాను. మరి ఆ యొక్క బోధను బట్టి, మరి ఆత్మను బట్టి అక్కడ ఉన్న వారందరూ కూడా సమాజ మందిరపులో గలియే ఆ ప్రాంతం అంతటా కూడా వ్యాపించి ఉన్నది. అటు తర్వాత వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను ఆంద్రయాను వారితో ప్రవేశించేది. సీమోను ఇంకొక అద్భుతం ఒకటి జరుగుతుంది. అంతటా వారు సమాజ మందిరంలో నుండి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోనుతోనూ ఆంద్రయతోనూ వారి ఇంటికి వచ్చారు. ఎవరింటికి? సీమోను ఇంటికి. ఎవరు? యేసుతో పాటు వీరందరూ శిష్యులుగా ఏర్పరచబడిన వారు. అక్కడ ఆ గలిలయ ప్రాంతంలో నుంచి సీమోను దగ్గరికి వచ్చారు. అక్కడ సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆయనను గురించి ఆయనతో చెప్పిరి. ఇక్కడ సీమోను అత్త జ్వరముతో బాధపడుతుంది. ఆ యొక్క జ్వరము ఆమెను లేవనీయలేదు. చలి జ్వరముగా వణికిపోతా ఉంది, లేవలేకపోతుంది. అంతటా జ్వరమును ఆమెను విడిచిపెట్టి యేసు ప్రభు చేయి పట్టి ఆమెను లేవనెత్తి ఆ జ్వరము ఆమెను వదిలిపెట్టాను గనుక ఆమె వారికి ఉపచారం చేయసాగాను. చేయి పట్టాడంతే, చేయి పట్టి లేవనెత్తాడు. వణికిపోతున్న జ్వరం అల్లాడిస్తుంది ఆమెను. సీమోనొద్దు వెంటనే ఆ జ్వరము విడిచిపోయింది. యేసుతో కూడా వచ్చిన వారి అందరికీ కూడా ఆమె ఉపచారం చేయసాగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సాయంకాలము ప్రొద్దుమీకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములను పట్టిన వారు ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. ఇక్కడ చూడండి, ఇంకా యేసు ప్రభు గురించి వీధి సందులు, పట్టణాలు, గ్రామాలు ఎక్కడ పడితే అక్కడ ఆయన గురించి మాట్లాడడం. అనేకులు యేసు ఉన్నాడు అని తెలవంగానే జనులు సకల రోగములతో దయ్యములతో పట్టి పీడించిన వారు ఆయన వద్దకు తీసుకుని వస్తూ ఉన్నారు. విడుదల 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 విడుదల, స్వస్థత స్వస్థత, అద్భుతాలు జరుగుతున్నాయి. పట్టణమంతయు ఇంటి వారిని మరి కూర్చుండబెట్టి ఆయన నామమున రోగములను చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెలగొట్టుచుండెను. అవి తన ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాట్లాడాడు. మరి ఆయన ఎరిగి ఉన్నాయి, అవి ఆయన గురించి తెలిసి ఉన్నాయి కాబట్టి అక్కడ మరి ఆ రోగములను స్వస్థపరుస్తూ నానా విధమైన రోగములు వారి చేత పీడింపబడిన వారికి విడుదల, స్వస్థత. ఇంకా చాలా రాత్రి ఉండగా ఆయన పెందల కడని లేచి బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండేది. యేసు ప్రభు తీసుకున్నది ఏకాగ్రతలోనికి వెళ్ళి ప్రార్థన చేయడం, తండ్రితో కలిసి తండ్రికి మొరపెట్టడం. మరి చాలా రాత్రులుగా ఆయన పెందల కడని లేచి చుమించు 3 గంటల రాత్రికే లేచి మరి అరణ్య ప్రవేశమునకు వెళ్ళి మరి అక్కడ తండ్రి అయిన దేవునితో మాట్లాడడం, మొరపెట్టడం, ఆ యొక్క ప్రార్థనలు మనం చూస్తున్నాం. ఈ అనుభవం ఉన్నదా? ప్రభుతో మాట్లాడడం, ప్రభుతో ప్రార్థన చేయడం, ఆయనతో సంభాషించడం, ఇలాంటి అనుభవం కలిగి ఉన్నావా? అదే అవకాశం ఇది. ఆయనతో సమీపంగా ఉండటానికి దేవుడు మనకు 2026 ఒక సమయాన్ని ఇచ్చాడు. అంటే ఆయనతో ఏకాగ్రతలో గడపాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయనతో ముచ్చటాడాలని, ఆయనతో సంభాషించాలని, ఆయన వాక్కుతో నీవు ఆయనతో మాట్లాడడం, నీ విన్నపాలు ఆయనకు తెలియచేయడం, ఇది కదా మరి యేసు ప్రభు తండ్రితో ఆయన విన్నపాలను తెలియచేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సీమోనును అతనితో కూడా ఉన్న వారందరూ ఆయనకు కోసరము వెళ్ళి ఆయనను కనుక్కొని అందరూ నన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా
ఆయన నేను ఇతరమైన ఇతర సమీప గ్రామంలోనికి నేను ప్రకటించి వెళ్తుండండి. వెళ్ళదురండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలువెళ్ళి వచ్చి తినని వారితో చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు ఉదయకాల సమయంలో పెందలకడ లేచి వెళ్ళిపోయాడు. ఆలోపు సీమోను అతనితో కూడా వారందరూ కూడా ఆయనను వెతకడం ఆరంభించారు. అంతవరకు యేసు ప్రభు వారితో వచ్చాడు. నేను ఇంకనూ ఇతర గ్రామంలోనికి వెళ్ళాలి, స్వార్థ ప్రకటించాలి, రండి నన్ను వెంబడించండి అని, మరి ఇందు నిమిత్తమే కదా నేను వచ్చింది అని వారితో చెప్పి వారిని తీసుకుని ఆయన గలిలయ ఎదుట వారి సమాజ మందిరంలో ప్రకటించు దయ్యములను వెళ్ళగొట్టు ఉండండి. ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకలొంగి నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, రెండవది మూడవది మనం గమనిస్తే, మొదటిగా దయ్యము పట్టిన వారిని, రెండవది మరి సిమోను యొక్క అతను స్వస్థపరచడం, మూడవదిగా అనేకమైన రోగములను మరి వ్యాధిగ్రస్తులను దయ్యమును పట్టిన వారిని వెలగొట్టుటయు, మరి నాలుగవది ఆయన తండ్రితో గడపదు, ఐదవదిగా తిరిగి శిష్యులను వెంటబెట్టుకొని వెలుచు గలిలయ ప్రాంతంలోకి వెళ్తుండగా అక్కడ ఒక్క కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకలొంగి నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ఆయనతో చెప్పాను. ఆయన వేడుకున్నాడు. యేసు ప్రభు చేసే కార్యాలను బట్టి విన్నాడు. యేసు ప్రభు చెప్పిన వారి మాటలు విన్నాడు. విశ్వాసముతో ఆయన ముందరికి వచ్చాడు. అయ్యా నీకిష్టమైతే, చాలామంది ఏమంటారు, రుబాబ్ చెయ్యి, ఖచ్చితంగా చెయ్యి కాదు, ఆయనకి ఇష్టం కావాలి, నువ్వంటే ఆయనకి ఇష్టం కావాలి. కుష్ఠరోగి దూరమున నిలబడి అంటున్నాడు, ఆయన నీకు ఇష్టమైతే అయ్యా నన్ను శుద్ధినిగా వచ్చి. వాళ్ళ స్థానం ఎక్కడ? ఊరు వెలుపల. గలిలయ నుంచి బయలుదేరినప్పుడు కుష్ఠరోగి ఎదురొచ్చాడు. ఆయన అడుగుతున్నాడు, వేడుకుంటున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా వచ్చి. ఒక్క కుష్ఠరోగి మరి ఆయన వద్దకు వచ్చి అడుగుతున్నాడు, బ్రతిమలాడుతున్నాడు, మోకాళ్ళు ఉంది. మనకున్నాయా? ఎంత మోకాళ్ళు నిలబడితే ముఖమంతా తలతల మరుస్తుంది, ప్రకాశవంతమైన ముఖంగా తయారవుతుంది. ఈ అనుభవం ఉన్నదా? మోకరించే అనుభవం, మోకరించి ప్రభుతో మాట్లాడే అనుభవం ఉందా? చూడు, కుష్ఠరోగి మోకాలుండి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధించి మోకాలు. ఆయన ప్రభు అని తెలుసు, స్వస్థపరచువాడని తెలుసు. దీన మనసు కలిగి మోకాలతో ప్రభువానికి ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడో కొమ్మని వానితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భయంకరమైన కుష్ఠవ్యాధి దేవుడు స్వస్థపరిచాడు. నాకు ఇష్టమే, నా ఇష్టమే, నువ్వు శుద్ధుడో కావాలి ప్రభు అన్నాడు. ప్రభు మాట ఇది, జవాబిస్తాడు. కుష్ఠరోగి అడిగాడు, ప్రభు మాట్లాడాడు, నాకు ఇష్టమే, నీకు ఇష్టమైతే అన్నాడుగా. నీకు ఇష్టమైతేనే నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయి, నీ ఇష్టమైతేనే నా ఇంట్లోకి రా, నీ ఇష్టమైతేనే నా బిడ్డలను బాగు చేయి, నీ ఇష్టమైతేనే మా భార్య భర్తల మధ్య సమాధానం పెట్టు, నీ ఇష్టము అని ఆయన అడగాలి. అప్పుడు అంటాడు, ఎస్ నాకు ఇష్టమే. ఏమంటాడు? నా ఇష్టం. నువ్వు శుద్ధుడో కమ్మని వానితో చెప్పి వెంటనే కుష్ఠరోగం వాడిని విడిచి కనుక వాడు శుద్ధుడాయన. దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక, దేవుని నామానికి మహిమ కలుగునగాక. శుద్ధుడైపోయాడు. కుష్ఠవ్యాధి కలిగిన వాడు దేవుని వాక్కు ద్వారా స్వస్థత నొందాడు. శుద్ధుడైపోయాడు. ఈరోజు ఇలాంటి డేస్లో నీ ఆపద ఏందో, నీ కష్టం ఏందో, నీ అనారోగ్యం ఏందో, నీ ఆర్థిక ఇబ్బంది ఏమో, నీ మోకారుంగి ప్రభుని వేడుకో. అయ్యా నీకు ఇష్టమైతే నన్ను నీ పాత్రగా మలుచుకో. అయ్యా నీకు ఇష్టమైతే ఈ పాపి ప్రార్థన ఆలకించు. అయ్యా ఇష్టమైతే ఈ దీనదాసుని కరుణించు. ఎన్ని రకమైన ప్రార్థనలు ఆయనకు వినటానికి వేగిరపడుతున్నాడు. నాకు ఇష్టమే, శుద్ధుడవు కా. వెంటనే ఆ కుష్ఠరోగి మరి శుద్ధుడయ్యాడు. అప్పుడు ఆయన
ఎవరితోనూ ఏమీ చెప్పవద్దు సుమి, జాగ్రత్త. ఎందుకంటే అప్పటికే విస్తరించిపోయింది యేసుక్రీస్తు యొక్క పరిచర్య. అద్భుతాలు చేయడం, ఆశ్చర్యకార్యాలు చేయడం, రోగులను స్వస్థపరచడం, అనేకమైన కార్యాలు గలిలయ సిరియా ప్రాంతం అంతా కూడా వ్యాప్తి చెందిపోయింది. అయ్యా, నీవెవరితో చెప్పవద్దు సుమి అని నీవు వెళ్ళి వారికి సాక్షార్థమైన నీ దేహమును యాజకులకు కనపరుచుకొని నీవు శుద్ధుడవు ఉన్నట్టు మోషే నియమించిన కానుకను సమర్పించమని వానికి ఖచ్చితంగా ఆజ్ఞాపించి వెంటనే వాడు పంపివేశాడు. ఖచ్చితం, నువ్వు వెళ్తావు కదా, స్వస్థతను పొందుతావు కదా, అయిపోయింది కదా. మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా నువ్వు వేయాల్సిన కానుక పెట్టెలో కానుకను వేయి. నీ దేహము యాజకులకు కనపరుచుకో. నువ్వు శుద్ధుడైనావు, నువ్వు కుష్ఠవ్యాధితో ఉన్నావు, నీకు విడుదల వచ్చింది, స్వస్థత వచ్చింది. కాబట్టి నువ్వు వెళ్ళి మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా కానుక పెట్టెలో కానుకను సమర్పించు. యాజకులకు నీ కుష్ఠవ్యాధిని చూయించు, స్వస్థత పరిచినట్టు. హల్లెలూయా. దేవుడు కుష్ఠవ్యాధి ప్రార్థన విన్న దేవుడు ఈరోజు నీ ప్రార్థన వినడా? నీకు జవాబు ఇయ్యడా? సర్వ అవయవాలన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి నీతో. చేతులు, కాళ్ళు, ముక్కు, చెల్లు, కళ్ళు అన్నీ బాగున్నాయి. ఏమి కుష్ఠవ్యాధితో ఉన్నావు అని ప్రార్థన విన్నప్పుడు నీ ప్రార్థన ఎందుకు ఆలకించాడు? మొరపెట్టు. మొరకు ఉత్తరం ఇచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు మన దేవుడు. ఈ లెంట్ డేస్లో మొరపెట్టడం మానుకోకు. దేవునికి సమీపంగా ఉండు. వెంటనే మరి వాడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అయితే వాడు వెళ్ళి అందును గురించిన విస్తారమైన ప్రకటించుటకు, ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించను గనక ఆయన ఇంకను పట్టణములో బహిరంగంగా ప్రవేశం లేక మరి వెలపట అరణ్యం ప్రవేశంలో ఉండేను. అంటే ఈ కుష్ఠవ్యాధి వచ్చిన వారిని పట్టణంలోనికి రానియరు. ఆ కాలంలో మరి పట్టణపు బయట ఉండాలి. మరి బహిరంగముగా ప్రవేశం లేదు వారికి, పట్టణంలోనికి రావటానికి లేదు. పట్టణం వెలపలు ఉండాలి. కాబట్టి మరి వీడు మాత్రం లోపలికి వెళ్తా ఉన్నాడు. మరి అరణ్యములోనే ఉండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన వద్దకు వచ్చి చూచారు. వెళ్ళకపోయినా ఆ వ్యక్తి దగ్గరికే అనేకులు వాడుండే స్థలంలోనికి వచ్చి వాడిని చూచి పరామర్శించారు. అయ్యో, నీకు స్వస్థత వచ్చిందా? నీ కుష్ఠవ్యాధి బాగైందా? ఎవరు? యేసు ప్రభునా బాగు చేసింది? ఎవరు? నజరుడని యేసేనా నీకు ఆజ్ఞాపించింది, స్వస్థత ఇచ్చింది అని వారు అనేకులు కూడా అరణ్యం ప్రదేశంలో ఉండేను గనక నలుదిక్కులో నుండి జనులు ఆయన వద్దకు వచ్చి ఉండేది, పరామర్శిస్తూ స్వస్థత కలిగిన అద్భుతాన్ని చూస్తున్నారు, ఆశ్చర్యమవుతున్నారు. ఈ విధంగా దేవుడు సువార్త ఆరంభంలోనే 40 దినములు ఆయన ఉపవాసమునిన పిమ్మట సువార్త ఆరంభంలోని ఈ అద్భుతాలు జరిగిస్తూ ముందుకు కొనసాగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేటి వాక్యమును ముగించుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు. ఆయన ఇచ్చిన అద్భుతమైన నీ సువార్త ప్రకటన విషయంలో అనేకమైన మాటలు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అనేకులను స్వస్థపరిచారు నాయన, మీకు వందనాలు. మరి ఇలాంటి భయంకరమైన కుష్ఠ వ్యాధితో ఉన్నవాడు నీ సన్నిధికి వచ్చి నిన్ను బ్రతిమిలాడినప్పుడు ప్రభా, మీరు ఇచ్చిన స్వస్థతకి స్తోత్రాలు నాయన. అలాగనే ఈ వర్తమానాన్ని వింటున్న ప్రతి బిడ్డలు కూడా వారి ప్రాబ్లమ్స్ ఎక్కడ చెప్పినా ప్రాబ్లమ్స్ తీరలేదు, నజరుడైన యేసు దగ్గరికి నడిపించబడి వారు మీ సన్నిధిలో ప్రార్థించడానికి సహాను కృపను దయచేయండి. ప్రతి ఒక్కరూ కుష్ఠవ్యాధి ద్వారా ఎలా విడుదల పొందాడు, వారికి ఉన్న ప్రాబ్లమ్స్ అలా విడుదల పొందుకున్నటకు
నాసరేయుడైన యేసు నామములో ఆజ్ఞాపిస్తూ అయ్యా ప్రతి వారికి విడుదల దయచేయమని, ప్రతి వారిని స్వస్థపరచమని, ప్రతి వారి ఆర్థిక ఇబ్బందులను మరుగుపరచమని ప్రార్థిస్తున్నాను. మమ్మను మా కుటుంబాన్ని బేతేలు క్రీస్తు ఫేస్బుక్ లైవ్ ద్వారా జరుగుతున్న వర్తమానాన్ని అయా దేశ విదేశాల్లో కూడా వర్తమానం వినేవాళ్ళన్నారు. వాటి బిడ్డలను వారి కుటుంబాలను మెండర్గా దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా మరి నాని డబ్బును బట్టి ప్రార్థిస్తున్నాను. గర్భఫలము దయచేయండి నాయన. ఇచ్చిన కుమార్తె సుసన సాత్వికను దీవించండి, ఆశీర్వదించండి. అయా నీ కాడిని మోసి బిడ్డను అభిషేకించండి. మరి నానికి నాయన దౌడ పళ్ళు నొప్పితో ఆ పళ్ళు తీయబడినది నాయన, గాయపరచబడినది శరీరం. తన యొక్క మరి నోటిని నాయన స్వస్థపరచండి. అయా మరి ఎంతో వేదన బాధ ఆ నొప్పితో పడుతుండగా నైనా బిడ్డను మీరు స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్య బలము శక్తిని అనుగ్రహించండి. ఇచ్చిన పాస్టర్ ఒక ఆరోగ్యం బలాన్ని బట్టి వందనాలు. చేయి నైనా కొంత మట్టుకు స్వస్థపరిచావు, ఇంకా సంపూర్ణమైన ఆ స్వస్థత బిడ్డకు అనుగ్రహించమని పరిచయలో వాడుకోండి నైనా. నాలో ఉన్న బీపీ షుగర్ సమర్థమైన వ్యాధి బాధలను నిలబెట్టావు, నీకు వందనాలు. అటు ఉద్యోగంలోని ఇటు ఆన్లైన్ సర్వీస్లో మమ్మల్ని వాడుకుంటున్నారు. అంతేకాకుండా దేశాన్ని రాష్ట్రాన్ని ప్రపంచాన్ని వెళ్తున్న దేశ నాయకులను దీవించండి. రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆయా రాష్ట్రంలో ముఖ్యమంత్రులను, మంత్రులను, మా తెలంగాణ అయా మరి సీఎంను వారి పరిపాలన ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని, దేశ సరిహద్దులున్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, డాక్టర్, నర్సులను, ఆయిలను, పేషెంట్లను బట్టి ప్రార్థిస్తున్నాను. ప్రభా యుద్ధాలను ఆపేయమని, మంచు తుఫాన్లు ఆపేయమని, సీజన్లో వచ్చే వ్యాధులను తీసిపోయమని, అయా మరి వర్షాలను ప్రభా రైతు బిడ్డలు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు లభించలాగా సహాయాన్ని దయచేయండి. ప్రత్యేకంగా మా ప్రభా బేతేలు సంఘాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకునండి. నా యొక్క రక్త సంబంధాలను, తల్లింటి వారిని, తండ్రింటి వారిని, నానదంలోను నాయన మా స్నేహితులను, క్లాస్మేట్స్, బంధుమిత్రులు ప్రతి ఒక్కరిని విడవకాని కృపలో ఆదరించమని, బామృతులు మర్దన వందనానికి నచ్చిన బిడ్డలను నాని యొక్క పేరెంట్స్ని బట్టి ప్రార్థిస్తున్న కృప చెప్పండి. ఏకే టవర్స్ ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రభా మరి కుషాగూడ డిపోలో నాతో పనిచేస్తున్న ప్రతి వారిని కృపలో జ్ఞాపకం చేసుకున్నాను. ప్రత్యేకంగా ప్రభా మరి పాలించు వారిని, కరుణైన వారిని, వివాహ దినములు, జన్మదినాలు జరుపుతున్న బిడ్డలను మెండారుగా దీవించారు. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాళ్ళను, తరికాలను, బీపీ షుగర్ లాంటి జబ్బులతో బాధపడి స్వస్థత విడుదల యేసునామములో కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా నబీ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. లైవ్లో పాలు పంపులు పొందిన బిడ్డ వాక్యాన్ని విన్నాడు ప్రభా. మరి ఆ బిడ్డతో మీరు మాట్లాడని, తనకు అనుగ్రహించిన కుటుంబాన్ని బట్టి, తల్లి బిడ్డను బట్టి తండ్రి నీ కృపలో ఆదరించి నీ రక్షణ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ భయంకరమైన రాత్రిలో సుఖమైన నిధులను చురుకైన మేలుకని అనుగ్రహించగలరని, ఈ రాత్రి గల ఆశీర్వాదాలు దీవెనలు దయచేయగలరని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నిడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.